జై శ్రీరామ్. అన్న, తెలంగాణలో ఇంతకు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా? రావాలన్నా వద్దా? రావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? ఎన్ని రోజులు మేము కార్యకర్తలము ఓటర్లము వెయిట్ చేస్తుండాలి? ఎన్ని సంవత్సరాలు ఇట్లే? ఓటర్లు రెడీ ఉన్నారు, కార్యకర్తలు వర్క్ చేయడానికి రెడీ ఉన్నారు. ఏమైంది మీకు నాయకులకు? తిని పండుకుంటున్నారు, మీరు కొట్లాడుతున్నారు. కేంద్రంలో ఏమో మోడీ గారేమో ఎంతో కష్టపడి ఎన్నో రకాలుగా మనకు రావాలని చేస్తున్నారు. ఈడ మాత్రం కొంతమంది మన రాజకీయ నాయకులు ఉన్నారు. ఎలా అంటే భారత్ మాతాకి జై అంటే నాకు వేరే మతస్థుల ఓట్లు పడవేమో అని భయపడంతోన, ఎందుకంటే వాళ్ళు టైం వస్తే గొడవ తుంటుతారు వేరే పార్టీలకు పోనికి. అలాంటి వాళ్ళకు మీరు అన్ని అధికారాలు ఇచ్చి అసలు సిసలైన మన హిందూవాదులు భారతీయ జనతా పార్టీ నాయకులకు మీరు సపోర్ట్ చేయకుండా ఇలాంటివి చేసి ఎన్ని రోజులు ఇట్లే వెయిట్ చేయాలి? చూడండి, ప్రజలు విరక్తి చెందారు. మీరు ఇలా అంటే ఆల్టర్నేట్ పార్టీ చూసుకుంటారు, ఓట్లు కూడా వేయరు అనుకుండొచ్చు. ఒకప్పుడు ఎట్లా అంటే నేను వస్తే తప్ప భారతీయ పార్టీకి అని ఏదో ఉండేది సమేత. ప్రతి ఓటు నా ఓటు భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు అట్లా అయిపోయింది. పర్సన్ చూసి ఓట్లేస్తుండ్రు. అర్థం చేసుకోండి, పర్సన్ చూసి ఓట్లేస్తుండ్రు. ఎవనో తెచ్చి పెట్టి మన ఎత్తిమిన కూస్తే వాళ్ళకు ఓట్లేస్తామంటే పోయింది కాలం. మోడీ గారి ముఖం చూసి, యోగి గారి ముఖం చూసి, అమిత్ షా గారి ముఖం చూసి వేస్తామంటే పోయింది. వాళ్ళ ముఖం 100% చూస్తాం. వాళ్ళతో పాటుగా మాకున్న లీడర్ కట్టున్నా లేదా అని కూడా చూస్తారు. ఈ గొడవైన పిల్లల్ని పక్కదొబ్బి బండి సంజయ్ గారికి, అరవింద్ గారికి, రాయసింగ్ గారిని, ఈ ముగ్గురిని ఎక్కువ వస్తాయి. ఈ ముగ్గురిని పార్టీలో ముందు పెట్టండి. వీళ్ళకి సర్వ అధికారాలు ఇవ్వండి. 2 నెలల్లో, 4 నెలల్లో, సంవత్సరంలో అధికారంలోకి తెచ్చేట్టుగా అందరు పర్సనల్గా కూడా అడగండి. ఈ ముగ్గురే చాలు. వాళ్ళ వెనుక చాలామంది రెడీ ఉన్నారు, వాళ్ళు రెడీ చేసుకుంటారు. వాళ్ళకి సత్తా ఉంది. బండి సంజయ్ గారు, అరవింద్ గారు, రాయసింగ్ గారు, ఈ ముగ్గురు చాలు పార్టీని విజయపథంలో గెలిపించడానికి. మీరున్నారు, చాలామంది ఉన్నారు, ఆయారాం గయారాం. వాళ్ళకి ఎట్లా అంటే ఆల్రెడీ వేరే పార్టీలతో కుమ్మాయికే ఉన్నారు, చాలా రకాల కుమ్మాయికే ఉన్నారు. వాళ్ళకి రాకుండా ఇంకోటి పోతారు. ఇలాంటి వాళ్ళ కోసం మీరు ఆధారపడుతున్నారు. మోడీ గారు ఆలోచించండి. ఇలా అయితే కాదండి. తెలంగాణలో ఉన్న ఓటర్లు, కార్యకర్తలు చాలా బాధపడతారు. ఇంకెన్ని రోజులు ఇట్లే ఉండాలి? బండి సంజయ్ గారు వచ్చారు, గెలుపు రుచి చూపించిపోయారు. నోటికాటి తెచ్చిన గెలుపుని మన అధిష్టానం తీసి నెలగొట్టింది. తెచ్చి వేరే వాళ్ళు పెట్టిండ్రు. కథం, క్లోజ్. 25-30 సీట్లు, 40 సీట్లు. ఈరోజు మనం గెలవకున్న సెకండ్ అపోజిషన్లో ఉంటుండే, కింగ్ మేకర్ ఉంటుండే, ఏం లాభం? 0 చేసి పడేసరి. ఆలోచించండి. మళ్ళీ చెప్తున్నా, ఆలోచించండి. ఆ ముగ్గురు ఉంటే కథం. తెలంగాణలో మీరు వద్దన్న రాజా వస్తుంది. 100 మంది రాని, 100 మంది, 1000 మంది అడ్డం వచ్చినా ఆ ముగ్గురు ఉంటే ఆ ముగ్గురే 300 మంది రెడీ చేసుకుంటారు. ప్రతి నియోజకవర్గంలో 100 మంది రెడీ చేసుకుంటారు. వాళ్ళే గెలిపించుకుంటారు. దయచేసి వారికి మీరు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే వాళ్ళు మీరు గెలిపిస్తారు. భారత్ మాతాకి జై.